హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ చలికి ఉదయం లేవాలంటే చాలా భయంగా ఉందండి. అందుకే 6:30 వరకైతే బయటికి వెళ్ళేదేలే. ఇక లేచిన తర్వాత బయట పనులైతే చేసేసుకున్నాను. ఇక మా వారైతే కోళ్ళపారం నుంచి ఇంకా సిలిండర్ అయితే తీసుకురాలేదన్నమాట. ఇంకా ఆయన వచ్చేలోపు బియ్యం కడిగేసి కూరగాయలు కట్ చేసేసి పెట్టుకుంటానన్నమాట. ఈ రోజైతే మా వాడు కాస్త త్వరగానే లేచాడు. తొందరగా లేచిన దానికి అర్థం ఉండాలి కదా, అందుకే ఏదో ఒక తులువ పని అయితే చేయాల్సిందే కదా. ఇక ఇంట్లోకి వెళ్ళి బట్టలన్నీ పీకి ఒకదాని మీద ఒకటి అలా 3 డ్రెస్సులు అయితే వేసుకున్నాడు. ఇంకా వేసుకున్నాడేమో కానీ ఇంట్లో బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ పీకి ఇల్లంతా పాడేశారు. వీళ్ళు తొందరగా లేచిన బాధే, లేటుగా లేచిన బాధే. వంటకైతే అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను కానీ మా వారైతే ఇంకా రాలేదు. ఇక అంతలోపు ముగ్గైనా పెడదామనేసి ముగ్గైతే పెడుతున్నాను. ఇంకా బియ్యానికి పురుగు పట్టకుండా ఏమైనా టిప్స్ మీకు తెలుసుంటే గనక చెప్పరా? అదేంటో కానీ కొన్ని బియ్యం సంచుల్లోనేమో పురుగుండదు, కానీ కొన్ని బియ్యం సంచుల్లో మాత్రం పురుగుంటుంది. అది కూడా లక్క పురుగు కాదండి, తెల్ల పురుగులు ఉంటాయి కదా, అవి ఏరటానికే నేనైతే చాలా టైం అయితే తీసుకుంటా. అంత మంచిగా ఏరినా సరే మళ్ళీ తినేటప్పుడు అదో అనుమానం, సరిగ్గా ఏరానో లేదో, పురుగులు అన్నంలో గనక ఉన్నాయో ఏమో, ఇలాంటి అనుమానంతో అసలు అన్నమే తినాలనిపించదు. ఇక ఇంట్లో వాళ్ళైతే చూడరు వండరు కాబట్టి ఎలాగోలా తినేస్తారు. ఇక చూసిన మనకేమో అనుమానంతో ఆకలే చచ్చిపోతుంది. ఒక బియ్యం సంచి అయితే బయటే ఉందన్నమాట, అది ఇంట్లో అయితే వేయించాలి. అయితే అందులో పురుగైతే పట్టింది ఎందుకో మరి. మొన్నే కదా బియ్యం పట్టించింది, అంతలోనే పురుగెలా పడిందో మరి. ఇంకా మా ఆయన రాగానే వంట చేసేసుకొని పిల్లలకు తినిపించేసి నేను కూడా తినేసానమాట. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా కుట్టడం అయితే పని పెట్టుకున్నాను. ఇది మొన్నటి వ్లోగ్ లో అయితే చూపించాను, లైనింగ్ అయితే లేదని ఇంకా మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. మా వారు బయటికి వెళ్తే ఇంకా లైనింగ్ అయితే తెప్పించుకున్నాను. పండుగలోపు ఎలాగైనా కుట్టుకోవాలని మనసులో పడింది. కాకపోతే ఏంటంటే కొంచెం సిగ్గబ్బా. పెళ్లి అయిన తర్వాత విలేజ్ లో లంగవోని వేసుకున్న వాళ్ళనైతే నేను ఎవరిని చూడలేదన్నమాట. నచ్చిన వాళ్ళు వేసుకుంటారేమో కానీ ఇంతవరకైతే నా కంట ఎవరు పడలేదు. అందుకే హాఫ్ సారీ వేసుకోవాలంటే కాస్త సిగ్గుగా ఉన్నప్పటికీ ఇంకా ఇష్టంతో అయితే కుట్టుకుంటున్నాను. అయినా మనకు సంక్రాంతి అనేది 3 డేస్ ఉంటుంది కదా. భోగి పండుగ, కనుమ పండుగ ఇంటి దగ్గర చేసుకున్నప్పటికీ సంక్రాంతి మాత్రం ఊళ్ళోకి వెళ్ళి అయితే చేసుకుంటాం కదా. అదే గుడి చుట్టూ బండ్లు అయితే తిరుగుతుంటాయి కదా. ఒకవేళ సిగ్గుగా అనిపిస్తే గనక భోగి రోజో కనుమ రోజో ఇంటి దగ్గరే వేసుకుందాం అనుకున్నాను. ఇంకా అప్పటికి ఒకవేళ బయటికి వేసుకెళ్లే ధైర్యం గనక వస్తే సంక్రాంతి రోజు అయితే వేసుకుంటాను. సైడ్స్ కి జాయింట్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ మలిపి అయితే కుట్టుకుంటానన్నమాట. మన దగ్గర ఓవర్లాక్ ఉండదు కాబట్టి మలిపి కుట్టుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది. లేకుంటే పోగులుగా వచ్చేసి కుట్ట అనేది ఊడిపోతుంది అనమాట. నాకే కాదు బయట వాళ్ళకైనా సరే నేను అలాగే కుడతాను. ఇంకా మొత్తానికి లంగా అయితే కుట్టేసుకున్నాను. పైన పట్టి ఉంది కదా, దాన్ని అయితే ఐరన్ చేస్తే బాగుంటుందేమో. అంటే ఐరన్ గనక చేసామంటే ఇంకా స్టిఫ్ గా కనిపిస్తుంది. ఐరన్ బాక్స్ ఇంట్లో ఉన్నప్పటికీ నాకు మాత్రం ఐరన్ చేసుకోవాలంటే చాలా భయం, కాలిపోతుందేమోనని. అందుకే ఐరన్ బాక్స్ జోలికి అయితే నేను వెళ్ళను. ఏదైనా ఖచ్చితంగా చేసుకోవాలి అంటే మాత్రం మా ఆయనని రిక్వెస్ట్ చేసి మరి చేయించుకుంటా. శారీ వచ్చేసి ఎలా డ్యామేజ్ అయిందంటే పీట విరిగిపోయిందనమాట. ఇంకా నేను అలాగే దానిపైన అయితే కూర్చున్నాను. శారీ వెళ్ళి ఇంకా విరిగిపోయిన దాంట్లో అయితే ఇరుక్కుపోయింది. లాగే ప్రయత్నంలో ఇంకా చీర అయితే బొక్కడిపోయింది. అందుకే ఇంకా ఇలా లంగవోని లాగా అయితే కుట్టేసుకున్నాను. చున్నీ చీరలో నుంచే తీసాను కదా, బాగుంటుందో లేదో అని చిన్న డౌట్. కానీ ఇప్పుడు సిల్వర్ కలర్ చున్నీ తెచ్చుకునేంత టైం అయితే లేదు. ఇంకా బాగున్నా లేకున్నా దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ పెయింట్ బాటిల్స్ లో ఫ్లవర్స్ అయితే పెడదామని మీషోలో చూసాను. ఫ్లవర్స్ అయితే చాలా రేట్స్ ఉన్నాయి. కనీసం బయటకు వెళ్ళినప్పుడు అయినా తీసుకుందాం అనుకుంటేనేమో మర్చిపోతాను. ఇప్పుడు సరే ఇంట్లో ట్రై చేద్దామని క్యాండిల్ తో అయితే ఫ్లవర్స్ లాగా ట్రై చేశాను. నిజంగా చాలా బాగొచ్చింది. ఎవరైనా చూడకుంటే గనక నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. నచ్చితే గనక ఆ షార్ట్ అయితే చూడండి, చాలా బాగొచ్చింది నిజంగా. కింది షెల్ఫ్ లో చేసినట్టుగానే పై షెల్ఫ్ లో కూడా మంచిగా డెకరేట్ అయితే చేయాలని ఉంది, కానీ అంత టైం అయితే లేదనమాట. వీలు చూసుకొని అక్కడ కూడా మంచిగా డెకరేషన్ అయితే చేయాలి. ఆ కలర్ఫుల్ రాళ్ళు అయితే నేను ధనుష్ కోటిలో అయితే తీసుకున్నాను. మనకు మీషోలో అయినా దొరుకుతాయి, కానీ నాకు ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతుంది అనేసి నేను అక్కడైతే తీసుకున్నాను. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోగానే మా వారైతే కోళ్ళపారం దగ్గర పని ఉంది అనేసి ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నారు. మా వాడైతే బండెక్కగానే ఇంకా బల్లిలాగా అతుక్కొని అయితే కూర్చుంటాడు. కింద పడ్డాడో లేక గిచ్చుకున్నాడో కానీ ముక్కుకన్నీ ఘాట్లే ఉన్నాయి. వాడు చేసుకునే చిలిపి శాస్త్రాలకి కూడా నేనే తిట్లు తినాలి. ఏంటో ఈ పిల్లలు కోపం వస్తే గిచ్చడం లేకుంటే గీకటం.
కోళ్లపారం గురించి డీటెయిల్స్ చెప్పాలంటే నిజంగా నాకు పెద్దగా తెలీదండి. అంటే ఇక్కడికి పనుంది రావాలి అంటే రావటం, పని చేసుకోవటం, ఇంటికెళ్ళటమే తప్ప దీని గురించి పెద్దగా ఐడియా లేదనమాట. పని కూడా నాకు ఇంకా అంతగా అలవాటు కాలేదు కదా. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా, ఎప్పుడు వస్తేనేమో అలవాటు పడిపోతుంది. కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా, ఇంకా చేసే ప్రతి పనికి మా వారైతే అరుస్తూనే చేపిస్తారు. ఇంకా అంటే ఒక్కసారి చెప్పగానే క్యాచ్ చేసుకునే అంత మల్టీ టాలెంట్ బుర్ర మనది కాదాయే. అందుకే ఇంకా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగి ఎలాగోలా తిట్లయితే తినేస్తాను. మీకు ఒకప్పటి మూవీస్ అంటే ఇష్టమా? అంటే శుభలగ్నం, సంసారం ఒక చదరంగం, కలిసి నడుద్దాం, ఇలాంటి మూవీస్ అన్నమాట. ఇప్పటి మూవీస్ కంటే అప్పటివి చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి అసలు. అంటే ఫ్యామిలీకి సంబంధించిన మూవీస్ అయితే ఇంకా బాగుంటాయి. అందులో నాకు బాగా నచ్చిన మూవీ వచ్చేసి కలిసి నడుద్దాం. కలిసి నడుద్దాం అనే మూవీ ఎవరైనా చూసారా? అందులో శ్రీకాంత్ గారు అలాగే సౌందర్య గారైతే ఉంటారు. సినిమా అయితే చాలా బాగుంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ తప్పకుండా చూడాల్సిన సినిమా. చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే అందులో నుంచి నాకు ఒక సీన్ అయితే చెప్పాలని ఉంది. భార్య చేసే పనులన్నీ కూడా భర్తకు తెలుసుండాలి, అలాగే భర్త చేసే పనులన్నీ కూడా భార్యకి తెలుసుండాలి. కొంతమందికి అయితే ఫోన్ లాక్ కూడా తెలియదు. ఫోన్ లాక్ కానీ, ఫోన్ పే పిన్స్ కానీ, ఎవరికి అప్పిచ్చామని కానీ, ఎవరి దగ్గర తీసుకున్నామని కానీ ప్రతిదీ కూడా ఇద్దరికి తెలిసి ఉండాలి. ఒకరికి తెలియకుండా ఒకరం చేసుకున్నామంటే దెబ్బడిపోయేది మనకే. ఆ మూవీలో ఒకతను బాగా సంపాదిస్తాడు, చాలా మందికి అప్పులు కూడా ఇస్తాడు, బ్యాంక్ డిపాజిట్లు చేస్తాడు. అయితే ఆయన కోమాలోకి అయితే వెళ్తాడనమాట. ఇంకా ఆ టైంలో అయితే అప్పు తీసుకున్న వాళ్ళేమో సైలెంట్ గా ఉంటే, ఇంకా అప్పు ఇచ్చినోడు ఇయ్యనోడు అందరు కూడా మాకిచ్చేది ఉంది అన్నట్టు మాట్లాడుతుంటారనమాట. ఆ టైంలో అయితే శ్రీకాంత్ గారు ఆవిడని అడుగుతారు, చాలా మందికి అప్పు ఇచ్చాడు కదా, అట్లనే బ్యాంకు డిపాజిట్లు అవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడున్నాయో చెప్పు, నేను అందరికి అప్పు తీర్చేస్తా అన్నట్టు అడుగుతాడు. కానీ ఆవిడకు భర్త సంపాదించిన డీటెయిల్సే తెలియవు, బ్యాంక్ డీటెయిల్స్ తెలియవు, ఎవరికి అప్పు ఇచ్చాడు తెలియదు. ఆవిడ సింపుల్ గా ఒకే మాట, నాకు తెలీదు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే నేను రియల్ లైఫ్ లో కూడా చూసాను. ఇలాంటి పరిస్థితే వస్తుందని కాదు, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఒకరిది ఒకరికి తెలిసి ఉంటే మనకే మంచిది. కొందరు ఏంటంటే అకౌంట్ లో డబ్బులు గనక చూస్తే మళ్ళీ అది కొని ఇది కొని అని ఏం అడుగుతారో అన్న భయానికి కూడా చెప్పకుండా ఉంటారు. మనం అలా నమ్మకం పోగొట్టుకోకుండా ఏదైనా వస్తువు కొనాలనిపించినప్పుడు మనకు అవసరమా లేదా, మన ఇంటి పరిస్థితి ఏంటి అన్ని కూడా మనసులో పెట్టుకొని ఆలోచించాలి. మనం డబ్బు విషయంలో గనక వాళ్ళని విసిగించకుండా కరెక్ట్ గా ఉన్నాం అనుకోండి, తప్పకుండా వాళ్ళు మనకు అన్ని షేర్ చేస్తారు. ఆ మూవీలో అయితే చాలా సీన్స్ లైఫ్ కి దగ్గరగా ఉన్నట్టుగానే ఉంటాయి. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, భార్య భర్తలు కష్ట సుఖాలతో పాటు చేస్తున్న పని మానేయాలన్నా, కొత్త బిజినెస్ చేయాలనుకున్నా, అప్పు ఇవ్వాలన్నా, అప్పు తీసుకోవాలన్నా, ఏదైనా కానివ్వండి అన్ని కూడా ఒకరికొకరు మాట్లాడుకొని చేసుకోవాలి. అప్పుడే మనము బాగుంటాం, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఇంకా కోళ్లపారం దగ్గర పని అయిపోగానే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి రాగానే మా పిల్లకాయల కండ్లల్లో జామకాయలు అయితే పడ్డాయి అనమాట. బాగా జలుబైంది. ఈ టైంలో జామకాయలు తినొద్దురా అని ఎంత చెప్పినా వినరు. ఇంకా అందుకే వాళ్ళని మరిపించడానికి ఇంట్లో దానిమ్మ పండ్లు అయితే ఉంటే ఇంకా వాళ్ళకైతే ఓల్చిచ్చాను. అవైతే తింటున్నారు. ఇంకా జామకాయలు అయితే పక్కన పడేశారు. మీకు నాలాగా ఇలాంటి అలవాటు ఉందా? ఈనాడు ఆదివారం బుక్లలో వంటలు వస్తాయి కదా, అవైతే చించుకొని పెట్టుకోవటం నాకు అలవాటు. మ్యారేజ్ కి ముందైతే అవసరం లేకపోయినా చించి పెట్టుకునేదాన్ని. ఇంకా ఇప్పుడైతే ప్రయోగాలు కూడా చేయొచ్చు. కోళ్లపారం దగ్గర న్యూస్ పేపర్స్ తో అయితే అవసరం ఉంటుంది. ఇంకా మా వారైతే పేపర్లు కొని తెచ్చుకుంటారనమాట. అందులో ఇంకా ఈ సండే బుక్లు వస్తే అవన్నీ కూడా నేను తీసుకొచ్చేసుకొని వంటలన్నీ కూడా ఇంకా చించైతే పెట్టుకున్నాను. సండే బుక్ లో అయితే నీతి కథలు కూడా ఉంటాయి కదా, అవి కూడా బాగుంటాయి. ఇంకా పద వినోదం నింపాలన్నా, సుడోకు నింపాలన్నా చాలా ఇష్టం అనమాట. ఫ్రీ టైమ్ లో అయితే అవి కూడా ట్రై చేస్తూ ఉంటా. నిన్న చాలా వరకు అయితే బట్టలు ఉతికేసాను. ఇంకా అరగానే తీసి చైర్ మీద అయితే వేసేసాను, మడత పెట్టలేదు. ఇంకా షెడ్ దగ్గరికి పని ఉంది కదా, అక్కడికి వెళ్ళటం వల్ల మడత పెట్టలేదు. ఇంకా చైర్లో అలాగే ఉంచటం వల్ల నైట్ టైం అయితే బాగా చల్లగా అయిపోతున్నాయి బట్టలు. చాలా మంచు కురుస్తుంది అసలు. మార్నింగ్ టైంలో గనక బయటకు వెళ్ళి చూసామంటే ముందు మొత్తం మంచే ఉంటది, అసలు ఏం కనిపించదు. బయటికి వెళ్ళి ఇంట్లోకి గనక వచ్చామంటే ఇంకా 2-3 దుప్పట్లు కలిపి కప్పుకోవాల్సిందే. ఒకటి దొడ్డు దుప్పట అయితే తీసుకోవాలి, ఇంట్లో ఉన్నవైతే అస్సలు సరిపోవట్లేదనే చెప్పాలి. ఈ చలికి మేము తలుపుకి ఎదురుగానే పడుకోవటం కాబట్టి చలి చాలా పెడుతుంది అసలు. ఈ దుప్పట్లు ఏంటికి సరిపోవు. అంటే దొడ్డు దుప్పట్లు అయినా సరే 2-3 కలిపి కప్పుకున్నా సరే చలి పెడుతుంది అనమాట.
ఎలాగైనా సరే ఒక దొడ్డు దుప్పటైతే తీసుకోవాలి, లేదంటే ఈ చలిని మాత్రం నేను అస్సలు భరించలేను. ఈ చలికి నిద్ర కూడా పట్టదబ్బా. అయినా ఏంటో మనం చలికాలం చలిని తట్టుకోలేం, వానకాలం వానని తట్టుకోలేం, ఎండాకాలం ఎండని తట్టుకోలేం. ఏ కాలం వచ్చినా సరే ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేయటమే. ఈ సంక్రాంతి పండుగనైతే నేను బాగా జరుపుకుందాం అనుకుంటున్నాను. ముందుగానే అనుకున్నాను కాబట్టి ఏదో తేడా కొట్టేస్తుందని కాస్త భయంగా ఉంది. అంటే మనం ఏది అనుకుంటే అది కాస్త రివర్స్ గా జరుగుతుందన్నమాట. శుక్రవారం రోజైతే మేము బాలమ్మని చేస్తాం. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవటం అయితే ఉంటుంది. ఇక ముందు రోజు అయితే ఏం పని చేసుకోను, అదే రోజు అయితే పని చేసుకుంటాను అనమాట. సాయంత్రం పూట అయితే బాలమ్మని చేస్తాం కదా, ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఏదైనా పనులు ఉంటే చేసేసుకొని సాయంత్రం అయితే బాలమ్మ దగ్గరికి వెళ్తాం. పండుగకి ఏవి కుట్టేవి లేవు కానీ ఒక బ్లౌజ్ ఉండే కుట్టేశాను. ఇక ఒక డ్రెస్ అయితే ఉందన్నమాట మా మర్దల్ది, అదైతే కుట్టాలి. ఇక ఈ పండుగకైతే నేను ఎటువంటి బట్టలు అయితే కుట్టడానికి అయితే తీసుకోలేదు. పండుగ పూట బట్టలు గనక తీసుకుంటే ఆ బట్టలు కుట్టడం, పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో పని చేసుకోవటం నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా ఇదంతా మన వల్ల కాదు, అంతేకాకుండా మోటార్ కూడా రావట్లేదు, ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అవసరమా అనేసి నేనైతే తీసుకోలేదన్నమాట. ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో అయితే బుక్ చేశాను. ప్యూర్ కాటన్ ఉంది, చాలా బాగుంది. అయితే నేను ప్యాంటును కూడా టాప్ లాగే అయితే కుట్టుకుందాం అనుకుంటున్నా. టాప్ ని ఇంకా ప్యాంటు బట్టని రెండింటిని కూడా టాప్స్ అయితే కుట్టుకుందాం అనుకుంటున్నా. ఒక్కదానికైతే లైనింగ్ ఉందన్నమాట, ఇంకా ఒక్కటైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. పింక్ దానికైతే లైనింగ్ లేదు, ఇంకా బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకొని అది కూడా కుట్టుకుంటా. వీటికి ఇంకా లెగ్గిన్స్ వేసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ ప్యాంట్ కుట్టుకోవడం ఎందుకని ఇంకా టాపే కుట్టుకుంటా. ప్యూర్ కాటన్ వచ్చింది. ఇలాంటి డ్రెస్ నాకు ఇంతకు ముందు కూడా ఒకటి ఉండే, బాగుండే, అందుకే ఇది ఇంకొకటి అయితే బుక్ చేసుకున్నాను. పండుగ వరకు అయితే ఈ టాప్ కుట్టుకుందాం అనుకుంటున్నాను కానీ వీలవుతుందో లేదో మరి. హ్యాండ్స్ అయితే మోచేతి వరకు వచ్చేలాగా బుట్ట హ్యాండ్స్ అన్నా లేదంటే ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇంకా ఏది తెలుసుకోలేక కుట్టేటప్పుడు చూసుకుందాంలే అని ఇంకా పక్కన పెట్టేశాను. ఇది మా మర్దల్ది ఒక టాప్ అయితే ఉంది, కుట్టాలి. అయితే ఇది ఫ్రాక్ లాగా కుట్టడానికి వస్తుందా అనేసి అయితే అడిగింది, కానీ డిజైన్ ఉంది కదా రాదని అయితే చెప్పానన్నమాట. కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉంది అసలు. ఇంకా తను కూడా రెండింటిని కూడా టాప్సే కుట్టమన్నదన్నమాట. ప్యాంట్స్ అయితే వద్దన్నది, లెగ్గిన్ తెచ్చుకుంటదంట. ఇక పిల్లలకు స్నానాలైనా చేపిద్దామని నీళ్ళైతే పెడుతున్నాను. కట్టెలు అయితే అయిపోయాయి మొన్న తెచ్చినవి. ఇంట్లోకి పిండి వంటలు గారెలు అయితే చేద్దామంటే కట్టెలు అయితే లేవు, ఇంకా మళ్ళీ కట్టెలు తీసుకురావాల్సిందే. కోళ్ళపారం దగ్గరికి వెళ్ళేటప్పుడే అడిగానన్నమాట కట్టెలు తీసుకొచ్చుకుందామా అని, కానీ పని ఉంది కాదులే అనేసి అన్నారు. ఇక పిండి వంటలు కానీ ఏమైనా చేసుకోవాలంటే ఖచ్చితంగా కట్టెలు తెచ్చుకోవాల్సిందే. పిండి కూడా ఇప్పుడే పట్టించి పెట్టుకోవాలి, లేదంటే గిర్నీలు కూడా చాలా బిజీగా ఉంటాయి ఇంకా పండుగ పూట. గారెలు చేయడానికి బియ్యంలో మినపప్పు వేస్తే బాగుంటుందా లేకుంటే పుట్నాలు వేస్తే బాగుంటుందా? పిల్లల్ని పట్టుకొని పిండి వంటలు చేయాలంటే చాలా కష్టం, కానీ ఇంకా పిల్లల కోసం చేయాలి. ఇంకా పిల్లలకు స్నానం చేయించేసి ఇల్లు వాకిన్లు గిన్నెలు తోమేసి మళ్ళీ ఇంకా రెడీ అయిపోయాను అనమాట షెడ్ దగ్గరికి వెళ్ళటానికి. ఇదన్నమాట ఈ రోజటి వ్లాగ్. మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు నాకు కాస్త టచ్ లో ఉండండి. ఉంటానండి.